వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V102A రీజియన్ కాన్ఫరెన్స్ 2027 సందర్భంగా వనస్థలిపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ సమావేశ మందిరంలో బలుసాస్ రికాన్ 2027 పేరుతో స్వప్న హరీస్ వైభవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మిన్ వైస్ ప్రెసిడెంట్ ఆంచూరి శ్రీనివాస్ IVF రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందుగా క్లబ్ సభ్యుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ వాసవి మాత అమ్మవారికి ప్రార్థనలు చేశారు. అనంతరం వాసవి క్లబ్ జెండాను ఎగురవేసి సమావేశ ప్రాంగణంలో జాతీయ జెండా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జెండాను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా తన రీజియన్ పరిధిలో చేసిన సేవా కార్యక్రమాలను రీజియన్ చైర్మన్ బలుసా స్వప్న హరిప్రసాద్ దంపతులు అందరికీ వివరించారు. ముఖ్య అతిథి ఆంచూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో వాసవి క్లబ్ సభ్యులు ఎల్లప్పుడూ ముందుండాలని అన్నారు. వాసవి క్లబ్ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించిన స్వప్న హరిప్రసాద్లను ఆయన అభినందించారు. డిస్టిక్ గవర్నర్ సరాబ్ అనంతం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్లబ్ విస్తరణకు కృషి చేయాలని, మరిన్ని క్లబ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా MLC దయానంద్ గుప్తా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ LV కుమార్, ఎర్రమల్ల శ్రవణ్ కుమార్, వంకమామిడి రాజేందర్, జాయింట్ సెక్రటరీ మిర్యాల చంద్రమౌళి గుప్తా, ఉలా శ్రీనివాస్, అబ్జర్వర్ బద్దం జగదీష్, ప్రాజెక్టు చైర్మన్ కొత్తమాసు రమేష్, జూలూరి గోపీకృష్ణ, జూలూరి వంశీకృష్ణ, వాసవి బ్రదర్స్, కేబినెట్ వైస్ గవర్నర్ నీలా విజయలక్ష్మి, తనేరు సుజాత, విట్టా దుర్గయ్య, అల్లాడి పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మన హరిప్రసాద్ మరియు స్వప్న దంపతులు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే వాసవి క్లబ్లో చేసిన ఆయన రీజన్లో క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులకు ఒక గుర్తింపు, వారు చేసిన కార్యక్రమాలకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని పిలిచి ఆహ్వానించి వారందరికీ అల్పాహారము మరియు భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా అలా కార్యక్రమాలు చేసిన వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలకు ఇట్లా ప్రోత్సహించడం వల్ల మిగతా వచ్చే క్లబ్లు కూడా మేము కూడా అవార్డు తీసుకురావాలనేది సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంపై మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ప్రోటోకాల్ ప్రకారంగా రీజనల్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఈ హరిప్రసాద్ స్వప్న దంపతులు వాళ్ళ రీజన్లో చేయడం జరిగింది. మరి వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారు చేసిన కార్యక్రమాలు, వారు ప్రెసిడెంట్ వాళ్ళు, సెక్రటరీ వాళ్ళు, ట్రెజరర్ వాళ్ళు, మరి బయట ఒక కాన్సెప్ట్గా వాళ్ళు చేసే థీమ్ పెట్టారు. ఆ థీమ్ చాలా బాగున్నది. మన పొల్యూషన్ గురించి ఒక థీమ్ పెట్టారు. మన వైశ్యుల సంప్రదాయంగా మనం ఎలా కిరాణం నడిపిస్తున్నామని పెట్టడం జరిగింది. అలాగే పంచగవ్యాలంటే బొట్టు, కాటుక, పూలు అనేది కాన్సెప్ట్తో పెట్టడం జరిగింది. వాసవి క్లబ్ LB నగర్ వాళ్ళు బ్రహ్మాండమైన కొటేషన్తో ప్రారంభించడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉన్నది. మరి ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాన్ని ఎలా ముందుకు పోవాలనే ఉద్దేశం బట్టి వాళ్ళ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అలా మన వైశ్యులు చేసే కిరాణా బిజినెస్ కూడా మనం వారి దగ్గరికే పోవాలి. ఈ మల్టీనేషనల్ కార్పొరేట్స్ పెట్టిన సూపర్ మార్కెట్ల కన్నా మన వైశ్యుల దగ్గరికి పోతేనే బాగుంటుంది. ఆడికి పోతే కనీసం మనం పప్పు బిల్లాలు పిల్లలకి ఇస్తే ఏం పైసలు తీసుకోరు. అదే కనుక మన సూపర్ మార్కెట్లు పోతే 1 గ్రామ్ కూడా బిల్లు పడుతుంది అనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. మరి వారికి మన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఒకరు చూసి మన వాసవి క్లబ్లో సేవా కార్యక్రమాలు ముందు రావాలనే ఉద్దేశం పడి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు ఇట్లాంటి రీకాన్లు కానీ, డిస్కాన్లు కానీ, ఐకాన్లు కానీ చేయటం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇలా డిస్కాన్ ఉన్నది 29వ తారీఖు శనివారం రోజు. మరి ఐకాన్ కూడా 20-21 ఉన్నది. మా ఐకాన్ చైర్మన్ గారు LV ప్రసాద్ గారు ఉన్నారండి. మరి వీరికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 1961 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పడడం జరిగింది 11 మంది సభ్యులతోటి. ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ 1,00,000 మంది మెంబర్స్ తోటి 1450 క్లబ్బులతోటి ఎన్నో సేవా కార్యక్రమాలు, కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తూ ఒకే కులంలో పుట్టినటువంటి క్లబ్బు అన్ని జాతులకు, అన్ని కులాలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్. ఈ వాసవి క్లబ్ 24 దేశాలలో 1450 క్లబ్బులతోటి 1,00,000 మంది జనాభాతోటి చాలా చక్కగా జరుగుతుంది. ఇవాళ అందులోనే భాగంగా ఒక డిస్ట్రిక్ట్లో ఒక రీజన్
రీకాన్ జరుపుకుంటుంది. అలాగే 29 మన డిస్ట్రిక్టు ఒక 102A ఎస్పీఆర్ శ్రీలక్ష్మి గార్డెన్ ఆర్సీఐ రోడ్లో డిస్కాన్ జరుపుతుంది. ఇలా 32 జిల్లాలు ఉంటాయి. ఈ 32 జిల్లాల నుండి డిసెంబర్ 20-21 తేదీల్లో ఐకాన్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. అది క్లాసిక్ 3 శంషాబాద్లో జరుగుతుంది. కాబట్టి మన యొక్క వాసవ్యులందరికీ ఇదే ఆహ్వానంగా భావించి డిస్కాన్కు మరియు ఐకాన్కు వచ్చేసేసేయాలి. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్. అదే కాకుండా ఈ సంవత్సరము మా ఐఎన్పి డైనమిక్ ఐఎన్పి అయినటువంటి ఇరుకుల రామకృష్ణ గారు 63 ప్రోగ్రాములను తీసుకొని ఈ 63 ప్రోగ్రాములను ఎన్నెన్నో కార్యక్రమాలను మహాప్రస్థానమని అదే షష్ఠపూర్తి కార్యక్రమాలని గర్కుస్తంభాలని ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎన్ని కోట్లాది రూపాయలటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. దీన్ని అందరూ కూడా ఇంకా పెరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా ధన్యవాదాలు. రీజియన్ 3 డిస్ట్రిక్ట్ 102Aలో రీజియన్ 3 రీకాన్ బలుసా రీకాన్ అని చెప్పి మా దంపతులు హరి స్వప్న వైభవం ఈ యొక్క ప్రోగ్రాంకి పెద్దలు అతిథులు గౌరవమైన అతిథులు ఈరోజు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన అనంతం గారు, అలానే ఈ మా ప్రాజెక్టు రీకాన్ ప్రాజెక్టు చైర్మన్ కొత్తమాస్ రమేష్ అన్న, అలానే నా రీజన్లో ఉన్న ప్రతి జెడ్సీలు 4 జెడ్సీలు వాళ్ళ క్లబ్స్ ప్రతి క్లబ్స్ని ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. రీకాన్ ప్రోగ్రామ్ చాలా రంగవైభవంగా యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం మేము ఫాలో అవ్వకుంటూ, అలానే మా ప్రాజెక్ట్ చైర్మన్ చెప్పిన టైమింగ్స్ ఫాలో అవ్వకుంటూ మేము మార్నింగ్ 9 o'clock నుంచి ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు యాజ్ పర్ టైం ప్రకారంగా జరుగుతుంది. అలానే ఈరోజు వచ్చిన ప్రతి జెడ్సీలకి అండ్ మా పిఎస్టీస్కి ఆల్ వాసియన్స్కి అలానే మా కొత్తపేట సంఘం వాళ్ళు కూడా రావడం జరిగింది. అలానే ఈరోజు ముఖ్య అతిథులు నేను ప్రతి ఒక్కరు కాల్ చేశాను, వాళ్ళ ఎంతో నా మాట మీద విలువించే ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అలానే ఈరోజు మార్నింగ్ 10 o'clockకి ఉప్పల శ్రీనన్న గారు కూడా రావడం జరిగింది, కాంగ్రెస్ ఉప్పల శ్రీనన్న కూడా రావడం జరిగింది. సో ఎంతో సంతోషంగా కలిగింది. ఈరోజు వచ్చి పెద్దలు వచ్చి నన్ను ఆశీర్వదించారు. అలానే మాకు ఇష్టమైన మా వాసవియన్స్ లేడీస్ ఎంఓసి నుంచి నీలా విజయలక్ష్మి అక్క, అలానే తన్నీరు సుజాత గారు కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలానే మా క్యాబినెట్ నుంచి వినయ్ సంతోషి గారు క్యాబినెట్ సెక్రటరీ, అలానే ట్రెజరర్ నవీన్ గారు, అలానే ఈరోజు అబ్జర్వర్గా మా రీజియన్కి బాదం జగదీష్ గారు రావడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తను పక్కనే ఉంటూ సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు ఇప్పుడు దాకా తీసుకొచ్చాము. మా చీఫ్ గెస్ట్ గారు అంచూరి శ్రీనివాస్ గారు ఈరోజు మా చీఫ్ గెస్ట్. ఈరోజు ఇక్కడ మా చీఫ్ గెస్ట్ ఇక్కడికి వచ్చి మార్నింగ్ 9 o'clock అంటే మార్నింగ్ 8 o'clock ఇక్కడే కొద్దిగా ముందుగా రావడం జరిగింది. వచ్చి మాకు ముందు దగ్గర నుంచి ఫ్లాగ్ హాస్టింగ్ నుంచి అమ్మవారి జెండా నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ మా పక్కన ఉండి జరగడం జరుగుతున్న ప్రోగ్రాము. అలానే అమూల్యమైన అండ్ విలువైన సమాచారము మన వీసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఏమవుతుంది ఈ విప్రోలో మెజర్ చేశారో అది వివరంగా చెప్పడం జరిగింది. అలానే అమ్మవారి చరిత్ర గురించి ఇంకా వివరంగా తెలియని వాళ్ళకు కూడా చాలా విషయాలు ఈరోజు తెలుసుకోగలిగాము. మన గోత్రాలు ఎన్ని ఎలా ఉంటాయి, అనుభవాలు ఆ గోత్రాలకి ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందని చెప్పి క్షుణ్ణంగా చెప్పారు మా చీఫ్ గెస్ట్ గారు. మేము కూడా ఈరోజు చాలా ఇక్కడ వచ్చిన పెద్దలు వచ్చి ప్రతిదీ కూడా మేము ఒక్కొక్క కొత్త విషయం ఈరోజు ప్రతి పెద్దల నుంచి మేము తెలుసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చి ఈ కార్యక్రమం
సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈ సంస్థ ఇక్కడ పుట్టి ఈరోజు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాతో పాటు విదేశాల్లో కూడా 20 దేశాల్లో శాఖలు ఏర్పాటు చేసుకున్న స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు ఈ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షుడు కూడా రామకృష్ణ గారు. వారి ఆదేశాలతోనే డిస్కాన్లు, రీకాన్ పండుగ ఇక్కడ హరిప్రసాద్ స్వప్న వాళ్ళు రీకాన్ పండుగ ఇక్కడ జరుపుకున్నాం. నిజంగా ఈ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక గొప్ప చారిత్రాత్మక సంస్థ. ఈ సంస్థ ఏంటంటే ఇక్కడ కేవలం ఆర్య వైశ్యులతో మాత్రమే మెంబర్స్ ఉంటారు. ఆర్య వైశ్యుల డబ్బు మాత్రమే వినియోగిస్తాము. కానీ సేవలు మాత్రం ఆర్య వైశ్యులకు ఒక్కళ్ళకి కాదు, సమాజంలో అన్ని వర్గాల వారికి సేవలు అందించే విభిన్నమైన రీతిలో పయనం చేసే సంస్థ ఈ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చెప్పని మనవి చేస్తా ఉన్నా. ఈ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో అనేక కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా కూడా వైశ్యులంటే ఇలా ఇచ్చే చేయి తప్ప తీసుకున్నది కాదని జగమెరిగిన సత్యం ఇది. సమాజం అంతా కూడా చెప్తుంది. మరి అలాంటి తరుణంలో ఎక్కడ గుడి కట్టినా, బడి కట్టినా, కళ్యాణ మండపం కట్టినా, ఎక్కడ ఏ సేవా కార్యక్రమం ఉన్నా వైశ్యుల పాత్ర ప్రధానంగా ఉంటుందని చెప్పని మనవి చేస్తూ చక్కగా ఈరోజు రీకాన్ హరిప్రసాద్ స్వప్నాలు రీకాన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు మా రీకాన్కి చీఫ్ గెస్ట్గా మంచూరి శ్రీనివాస్ గారు మా హన్మకొండ నుంచి రావడం చాలా సంతోషం. వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.